గురుగారు, ఈ మధ్య జరిగినటువంటి చాలా అంశాలు కొంచెం బాధాకరమైనటువంటి అంశాలు. సో, అదేంటంటే ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది. ఏది ఇప్పుడు అమెరికాను దాని మీద దాడి చేస్తా ఉన్నారు. ఆ దాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఖమేని అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడ ఒక రాజు అనుకోవాలి ఇక. ఎందుకంటే నిరంకుశ పరిపాలన కదా. ఐసిస్ స్థాపకుడు అతనే కదా. అదే 9 ఏళ్ళకి ఆడపిల్ల పెళ్లి చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడం అంటే అది వారి స్థాయికే. నీలాంటి అల్లటప్పగాడికి ఆ స్థాయి ఉండదు కదా. పోనీ అలా కాకుండా దీన్ని అడుగుదాం మన జెమినిని. ఐఎస్ఐఎస్ అంతేనండి. ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనేది ఒక తీవ్రవాద సంస్థ. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. నేపథ్యం మరియు ఆవిర్భావం. పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్ లేదా ఐఎస్ఐఎల్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్. దీనిని అరబిక్ లో దాయిష్, దేశ్ అని కూడా పిలుస్తారు. ఆరంభం ఇది 1999లో అబూ ముసాబ్ అల్ జర్ఖావి అనే వ్యక్తి ద్వారా అల్ ఖైదా అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. అయితే 2014లో అబూబకర్ అల్ బగ్దాది నాయకత్వంలో ఇది మరింత బలపడింది. ఎందుకు చెప్పంటే మామూలుగా ఒక మనిషి ఒక 60, 70, 80 ఏళ్ళు జీవిస్తాడు. అవును. 90, 100 జీవిస్తాడు. కానీ ఏదో ఒక పుస్తకం ఎక్కడం లేదా ఏదో ఒకటి ఎక్కడం ద్వారా అతను పరిపూర్ణంగా జీవించకుండా ఇతరులను జీవింపనివ్వకుండా చేస్తాడు. అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు భూమికి అవసరం లేదు కదా నాన్న. భూమికి భారం అంటారు. అంతే కదా. శతమానం భవతి అని కదా దీవించాం. అది ఆరోగ్యంతో ఉండమని దీవిస్తాం. ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి. ఆయుష్మాన్ భవ మనకు ఇది కూడా ఉంది కదా. కాబట్టి మనిషి లోపల ప్రశాంతంగా ఉండాలి, బయట ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్ అండ్ మెంటల్ ఈ 2 ఆరోగ్యాలు ఉంటేనే ఆరోగ్యం ఉన్నట్టు. WHO చెప్పిన ప్రకారం కూడా ఎన్విరాన్మెంటల్గా, ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా అన్ని రకాలుగా ఉంటేనే హెల్దీ. ఆ హెల్త్ లేకుండా నీకు ఏముంటే ఉపకారం కదా. ఇప్పుడు అతను సంస్కరణలు ఏదైనా చేసిన ఒక కందుకూరు వీరేశలింగం, అబ్దుల్ కలాము, లేదంటే పొట్టి శ్రీరాములు అలాంటి గొప్పడైతే మనం కూడా మాట్లాడుకోవచ్చు. 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయమన్న వాళ్ళని మనం దేనికి మనం అసలు మాట్లాడుకోవడం. అందులో ఏం నేర్చుకోవాలి? ఓ 3 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల ముందు వాళ్ళ నాన్న ఉరేయడం, ఇంకా ఇంకో పిల్ల ఎవరో పాపం బురక వేసుకోలేదని 2 రోజుల్లో 40,000 మందిని చంపించారు. 2 రోజుల్లో. అది మనం ఏం నేర్చుకోవాలి? ఆ స్త్రీ అంటే మనం అమ్మ అంటాం కదా. మీకు తెలుసా, పిల్లలకి నవరాత్రి టైంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వారు పిల్లలందరికీ ప్లేట్లు పెట్టి వాళ్ళందరినీ, చిన్ని బిడ్డల్ని వాళ్ళని నిలబెట్టి వాళ్ళందరికీ కాళ్ళు వేడికి వాళ్ళందరూ పూజ చేస్తారు. పిల్లలు దేవుడితో సమానం కాబట్టి అమ్మవారి అది ఉద్దేశం. అమ్మవారు అది మీరు చూడండి, ఎవరైనా ఆడపిల్ల ఉన్న తండ్రి ఏమంటాడు? నువ్వు మా అమ్మరా అంటాడు. అవునా? అవునా? ఈ కాన్సెప్ట్కి అసలు 11 ఏళ్ల పిల్ల ప్రెగ్నెంట్ అవ్వడం అది మనం వినలేము అవన్నీ. సో కాబట్టి హ్యుమానిటీ లేని వ్యక్తులు కానీ, హ్యుమానిటీ లేని మతాలు కానీ భూమి కింద ఉంటే బెస్ట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంతే.